హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే మేము ఆత్మకూరుకి వెళ్తున్నాం అనమాట. ఆత్మకూరులో మా ఇంటి దేవత అమ్మవారు జములమ్మ తల్లి ఉందన్నమాట. అందుకని ఈరోజు మొక్కుకున్నాము. మా తోడికోడలు ఏదో మొక్కుకుందంట. మేము పిల్లలం మాత్రమే పోతున్నాము. ఈరోజు ఎవరు రావట్లేదు. అదండి చిత్రాన్నం చేసుకున్నాను క్యారియర్, ఎందుకంటే ఆడ ఉసిరిక చెట్టు ఉందన్నమాట అని అక్కడే కూర్చొని కార్తీక మాసం కదండి, అందుకని ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేసుకొని అలాగే భోజనాలు చేసుకొని వద్దామని రెడీ అయ్యాము. అందరం కలిసి పోతున్నాం. రండి చూపిస్తాను జములమ్మ తల్లిని. ఇదిగోండి మేమైతే బయలుదేరినాము. మా పిల్లలు, మా తోడుకోడలు, మా సన్నోడు, ఇదా మా చోటుగాడు డ్రైవింగ్ వాడే మాకు అందరికి. దారిలో ఎంకాపల్లి ఎల్లమ్మ గుడి ఉందండి, చూపిస్తాను. ఎల్లమ్మ గుడి అండి. ఇక్కడ ఎంకాపల్లి ఎల్లమ్మ గుడి ఫేమస్ మా కర్నూలులో. ఇదిగోండి మా ఇంటి దేవత అమ్మవారు అయితే ఇక్కడ వచ్చేసినాం. ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే కన. మాకు చాలా చాలా ఇష్టం అనమాట అమ్మవారి గుడి ఇది. ఇదిగోండి ఇది వేప చెట్టు అండి. ఎన్ని సంవత్సరాలదో మాకైతే తెలియదు. మేమంతా ఇక్కడే జమలమ్మ అయితే ఇక్కడే కూర్చోబెట్టి చేసుకుంటాం అనమాట. ఇదండి అన్ని ఇవి భోజనాలు అది అనమాట. అందరం కూడా ఇక్కడ భోజనాలు వండుకుంటాము, ఇక్కడ భోజనం చేస్తాము. ఉసిరిక చెట్టు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. మొత్తం పొలాలే చుట్టుపక్కల మొత్తం. అక్కడ నుంచి రండి, నిమ్మకాయలు దండ వేద్దాం అన్నాం. కాసేపు ఉండని కాడ పోయి పక్క సైడ్కి గుళ్ళో పోయి అగ్గిపెట్టి అంటే అగ్గిపెట్టి ఇది వెలిగించుకో. అర్రే పిల్ల గుంజుకోపోతే తిక్కమ్మ కాలే అన్న వెరిగిచ్చే నాన్న. తీసుకున్నాక రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్. అక్కని ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి రోజు. ఇదమ్మా ఆ పిన్నికి హారతి. నువ్వు హార్ట్ తిప్పు ఫస్ట్. నువ్వు తిప్పు మంచిగా హార్ట్ తిప్పు. టెంకాయ కొట్టలా ఏమింగా. టెంకాయ కొట్టినాక తిప్పుదోలే కొట్టు. టెంకాయ కొట్టు మరి. పసుపు వేసేసి ఇట్లా చూపించడానికి
ఇలా వస్తావా టెంకాయ నీళ్ళు కొట్టి అంత ప్రొఫెషనల్ కాదు నేను. బోల్డ్ పిల్లలు 9 దగ్గర బోల్ట్ అంటావేం రాను ఎవరిని చూసినా. ఇదేంటి ఇక్కడ పెట్టారా? అయ్యా నేను కుంకుమ పసుపు పెట్టడం. సరే సరే సరేలే. అక్క అయిపోయిందా? రష్మిక బాగా చేస్తుంది కదా నీకు గిన్నెలు. ప్రమిదలు బాగా చేస్తుంది పిల్ల. ఆర్టిస్ట్ మేము ఇష్టపడ్డాం. కొట్టంటే కొట్టు మళ్ళీ హార్ట్ కాడికి వచ్చినాం. అడగాలి దూరంగా ఉండి ఏం కడగొద్దు టెంకాయ. ఇది తీసుకో. ఏం దానిలో వదిలితే దానిలో పట్టు. కానీ అలా 2 సార్లు చేసి వాళ్ళు గిన్నె ఇప్పుడన్నా బాగా చేస్తుంది అంటారు కదండి. ఎప్పుడు తింటారు మళ్ళా? ఇప్పుడే లేదులే మళ్ళా ఆడిపోయినా. ఈ పిన్ని నేను ఎట్లా ఉసిరిక చెట్టు అండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. మా జమలమ్మ గుడి దగ్గర ఇది చూడండి. మా చిన్న పిల్లోళ్ళు కూడా దీపారాధన చేస్తున్నారు. అట్లా పెట్టాలి. చూడండి ఎంత బాగా చేసుకున్నారో. వాళ్ళే చేసుకున్నారు, బియ్యం పిండితో ప్రమిదలు చేసుకున్నారు. ఉసిరిక చెట్టు కాడ దీపారాధన అయితే చేస్తున్నారు మా పిల్లలు. ఉసిరిక చెట్టు కింద భోజనం కార్తీక మాసంలో ఇదొక్కటి నాకు చాలా తృప్తిగా ఉందన్నమాట. చూడండి చిత్రాన్నం అయితే చేసుకొచ్చాను. అందరు భోంచేశారా? నేనైతే భోంచేస్తున్నా. ఇదిగోండి జమలమ్మ గుడి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. అసలు చేన్ల మధ్యలండి తోటలన్నీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇక్కడికి. ఎందుకంటే మనకి కర్నూలులో అయితే మేము అపార్ట్మెంట్లలో ఉండేది కనుక ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు. చాలా చాలా నాకు ఇంత ప్రశాంతంగా భలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం నాకు. చూడండి అయిపోయిందండి, దర్శనం అయిపోయింది, భోజనం అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం మేము. బాయ్ అండి.